Next problem, find L inverse of 1 by s square plus 1 s square plus 9. ఇవి పార్షియల్ ఫ్రాక్షన్స్గా చేయాలంటే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. కాబట్టి నేను అప్లై చేసిన కండిషన్ మీరు కూడా నేర్చుకోండి. 1 by s square plus 1 s square plus 9 ఎలా డివైడ్ చేస్తున్నాం? 9 minus 1 నేను చెప్పిన ఫార్ములా ఏంటి? 9 minus 1 ఈక్వల్ టు 8. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాసి చూపిస్తున్నాను నేను. 1 by s square plus a square s square plus b square ఫామ్ ఉంటే ఇది ఎప్పుడంటే b గ్రేటర్ దాన్ a అయితే బై ఫార్ములా ఏంటంటే 1 by b minus a 1 by s square plus a square మైనస్ ఇది b square minus a square బై 1 by s square plus b square అనేది ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారం మీరు రాసుకోండి. బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఎప్పుడు బీ గ్రేటర్ దాన్ ఏ అయినప్పుడే, అంటే బీ స్క్వేర్ 9 ఏ స్క్వేర్ 1 8 వస్తుంది. అంటే 1/8 ఇట్లా రాసుకుందాం. 1/8 1 by s square plus 1 minus 1 by s square plus 9. దీన్ని మీరు సపరేట్ చేసుకుంటే ఒకవేళ మీరు డౌట్ రావచ్చు, ఇలా రాస్తే మార్క్స్ వేస్తారని. ఫుల్ మార్క్స్ పడితే ఒక మార్క్ కూడా తగ్గించరు. ఒకవేళ దీన్ని మీరు ఎల్సిఎం తీసుకొని చేసుకుంటే మళ్ళీ ఇదే వస్తుంది. ఇప్పుడు ఎల్ ఇన్వర్స్ తీసుకుందాం. ఎల్ ఇన్వర్స్ 1 by s square plus 1 s square plus 9 ఈక్వల్ టు ఈ వాల్యూ మనకి ఎంత వచ్చింది? ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 by s square plus 1 by s square plus 9. సపరేట్ చేసుకుంటే బై లీనియారిటీ ప్రాపర్టీ ఎల్ ఇన్వర్స్ 1 by s square plus 1 మైనస్ ఎల్ ఇన్వర్స్ 1 by s square plus 9. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే న్యూమరేటర్లో 1 కాన్స్టెంట్ వాల్యూ ఉంది, అంటే సైన్లో వచ్చింది మనకు. ఇక్కడ 1/a అంటే 1 కాబట్టి ఏ ప్లేస్లో సైన్ టీ ఓన్లీ మైనస్ ఇక్కడికి వచ్చేసరికి 1/3 సైన్ 3t అవుతుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లంకి వచ్చేసరికి ఇంక ఎల్సిఎం లేని తీసుకుపోయినా పర్లా తీసుకున్నా పర్లా మీ ఇష్టం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 7. Find first problem L inverse of s by s square plus 1 s square plus 9 s square plus 25. ఇక్కడ 3 ఉన్నాయి చూడండి. ఈ మూడిట్లో మనం ఫస్ట్ 2 అప్లై చేస్తాం సొల్యూషన్లో. 1 by s square plus 1 into s square plus 9 ఇప్పుడే చేసాం కదా ఈ కండిషన్. 1/8 1 by s square plus 1 minus 1 by s square plus 9. ఒకవేళ 3 తీసుకుంటే 1 by s square plus 1 s square plus 9 s square plus 25. 3 తీసుకుంటే 1/8 into 1 by s square plus 25 ఈ రెండింటికి బ్రాకెట్ s square plus 1 minus s square plus 9. ఈ 1 by s square plus 25 లోపల మల్టిప్లై చేద్దాం. s square plus 1 s square plus 25 మైనస్ s square plus 9 s square plus 25 టోటల్ బ్రాకెట్. ఈ లోపల ఉన్న వాటికి కూడా కండిషన్స్ వస్తాయి, అది కూడా రాద్దాం. దిస్ ఈజ్ ఈక్వల్ 1/8 ఇంటూ ఫస్ట్ కండిషన్ ఎంత? 25 మైనస్ 1 అంటే 1/24 1 by s square plus 1 minus 1 by s square plus 25 అవుతుంది. ఇది ఫస్ట్ కండిషన్. రెండోది మైనస్ వచ్చింది ఇక్కడ, మైనస్ 25 మైనస్ 9 అంటే 1/16 అవుతుంది. 1/16 ఇంటూ 1 by s square plus 9 మైనస్ 1 by s square plus 25 అవుతుంది. అంటే టోటల్ ప్రాబ్లం తీసుకుంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఎస్ స్క్వేర్ ప్లస్ 9 ఎస్ స్క్వేర్ ప్లస్ 25 తీసుకుంటే దిస్ ఈజ్ ఈక్వల్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ మొత్తానికి బ్రాకెట్ 1/8 ఇంటూ 1/24 ఎస్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 1 by s స్క్వేర్ ప్లస్ 25 మైనస్ 1/16 ఇంటూ 1 by s స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 1 by s స్క్వేర్ ప్లస్ 25 టోటల్ బ్రాకెట్. అయితే బై లీనియారిటీ ప్రాపర్టీని అప్లై చేస్తున్నా. ఇక్కడ 1/8 ఇంటూ 24 పక్కన పెడదాం.
L inverse of 1 by s square plus 1 minus L inverse of 1 by s square plus 25 by linearity property. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 8 ఇక్కడ కూడా మల్టిప్లై అవుతుంది. ఇంతటితో బ్రాకెట్ క్లోజ్ చేద్దాం. 1 by 8 into 16 L inverse of 1 by s square plus 9 minus L inverse of 1 by s square plus 25. ఇంతటితో ఇది ఒక బ్రాకెట్ రాసుకుందాం. అంటే 1 by 8 into 24 పక్కన పెడితే L inverse of 1 by s square plus 1 ఓన్లీ sin t వస్తుంది. ఇక్కడ 25 ఉంది కాబట్టి 5 స్క్వేర్ కాబట్టి న్యూమరేటర్ ఓన్లీ ఎస్ కూడా ఉంది కదా. చూడండి, ఎల్ ఇన్వర్స్ అన్నిట్లో ఎస్ వస్తుంది. ఇక్కడ ఎస్ వస్తుంది, ఇక్కడ ఎస్ వస్తుంది, ఇక్కడ ఎస్, ఇక్కడ ఎస్. ఎస్ బై ఎస్ బై ఎస్ బై ఎస్ బై జాగ్రత్త. ఎస్ రాయిపోవడం వల్ల కండిషన్ మొత్తం మారిపోద్ది. ఇది కాస్ టీ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ కాబట్టి కాస్ 5t అవుతుంది. ఇంతటితో బ్రాకెట్ క్లోజ్. మైనస్ 1 by 8 into 16 ఇక్కడ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 9 అంటే 3 స్క్వేర్ అంటే కాస్ 3t మైనస్ కాస్ 5t అవుతుంది. ఇది టోటల్గా ఇంతవరకు బ్రాకెట్. అంటే నీకు ఇష్టమైతే ఎల్సిఎం తీసుకో, లేకపోతే ఎల్సిఎం తీసుకోకపోయినా పర్లేదు. ఎల్సిఎం తీసుకుంటేనేమో మనకు కొన్ని కండిషన్లు మారుతాయి, తీసుకుంటేనేమో కొన్ని కండిషన్లు వస్తాయి. ఇప్పుడు ఈ రెండింటి మధ్య కాస్ టీ బై 8 into 24 పక్కన పెడుతున్నాను నేను. మైనస్ కాస్ 5t బై 8 into 24 మైనస్ కాస్ 3t బై 8 into 16 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ 5t బై 8 into 16. ఈ కాస్ 5tకి ఎల్సిఎం వస్తుంది చూడండి. ఈ రెండింటికి కాస్ 5t ఇది రెండు సేమ్. ఇక్కడికి వచ్చేసరికి కాస్ 3t ఇది కాస్ 2t. ఈ రెండు మీరు ఇష్టమైతే ఇంతే ఉంచేసుకోండి. కాస్ టీ బై 24 into 8 24 4 96 అంటే 192 ఇంతవరకు మైనస్ కాస్ 3t బై 16 into 8 అంటే 128. ఈ రెండింటి మధ్య ఎల్సిఎం తీసుకుంటున్నాను. ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ చూడండి 8 into 16 8 into 24 3 కామన్గా ఉంది అంటే 8 into 16 into 24 వస్తుంది టోటల్గా. ప్లస్ 8 into 16 into 24 ఇక్కడ 16 వచ్చింది. మైనస్ 16 కాస్ 5t ఇక్కడ వచ్చేసరికి ప్లస్ 24 into కాస్ 5t అవుతుంది. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ కాస్ టీ బై 192 కాస్ 3t బై 128 ప్లస్ ఈ వాల్యూ ఎంత అయితే అంత రాసుకోండి. 16 24 అంటే 8 మిగులుతుంది. 8 కాస్ 5t మిగులుతుంది. 8 కాస్ 5t బై ఇక్కడికి వచ్చేసరికి 8 into 16 into 24 అవుతుంది. 8 into 16 into 24. ఈ ఈ టోటల్ ఎల్సిఎం కావాలంటే చేసుకోండి మీరు. 8 into 24 ఒకవేళ ఇక్కడ 8 into 24కి సమానం, ఇదేమో 8 into 16కి సమానం. ఇక్కడ 8 into 16 24 ఇక్కడ ఎక్స్ట్రా అంటే 8 16 24కి ఎల్సిఎం 8 1s 8 2s 8 3s అంటే 3 2s 6 6 8 48 అవుతుంది ఎల్సిఎం. ఈ మొత్తం మీద ఎల్సిఎం తీసుకున్నా పర్లేదు. 3 2s 6 6 into 8 48. ఒకవేళ టోటల్ ఎల్సిఎం 48 కనుక తీసుకోపోయినా పర్లా, ఇంతవరకు రాసినా కూడా రైట్ ఆన్సరే. నెంబర్ 2 మీరు చేయాలనుకుంటే ఎల్సిఎం టోటల్ ఎల్సిఎం తీసుకొని చేయండి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 by s into s square plus 1 s square plus 4 s square plus 16. ఇక్కడ న్యూమరేటర్ 1 ఉంది అంటే ఆన్సర్ ముందే మనం గెస్ చేయొచ్చు, సైన్లో వస్తుంది. సొల్యూషన్లో ఫస్ట్ 1 by s square plus 1 into లేకపోతే s into s square plus 1 తీసుకోండి. ఇంతవరకు ఎల్సిఎం ఇంతవరకు మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయొచ్చు.
లేదా 1/s పక్కన పెట్టి s² + 1 × s² + 4 చేయొచ్చు. దీని ప్రకారం 4 - 1 3 అవుతుంది. 1/s² + 1 - 1/s² + 4 అవుతుంది. మొత్తం ఇంకా కండిషన్ తీసుకుంటే 1/s² + 1 × s² + 4 × s² + 16 తీసుకుంటే 1/s² + 16 × 1/3 × 1/s² + 1 1/s² + 4. దిస్ ఈజ్ ఈక్వల్ 1/3 పక్కన పెడదాం. 1/s² + 1 s² + 16 1/s² + 4 s² + 16 టోటల్ బ్రాకెట్. అంటే ఇంతవరకు ఏం రాసుకోవచ్చు అంటే 1/16 - 1 15 1/s² + 1 - 1/s² + 16 ఇంతవరకు టోటల్ బ్రాకెట్. 16 - 4 అంటే 12 1/s² + 4 - 1/s² + 16 ఇది టోటల్ బ్రాకెట్. 1/3 × 15 45 1/s² + 1 - 1/s² + 16 ఇంతవరకు -1/2 × 12 × 3 36 1/s² + 4 1/s² + 16 ఇంతవరకు. ఇప్పుడు టోటల్ ప్రాబ్లం తీసుకోండి. L 1 1/s × s² + 1 s² + 4 s² + 16 = 1/45. L 1 ఆఫ్ నేను డైరెక్ట్ రాసేస్తున్నా 1/s × s² + 1 s × s² + 16 తర్వాత -1/36 × L 1 ఆఫ్ 1/s × s² + 4 1/s × s² + 16 ఇది టోటల్గా వచ్చిన ప్రాబ్లం. మరి ఇక్కడ ఎస్ వచ్చింది కదా అంటే మళ్ళీ ఓల్డ్ ప్రాసెస్. ఇంతవరకు పార్షియల్ ఫ్రాక్షన్స్ ఇంతవరకు పార్షియల్ ఫ్రాక్షన్స్ ఇంతవరకు పార్షియల్ ఫ్రాక్షన్స్ అన్నీ అప్లై చేయండి. అప్లై చేసి వచ్చిన ఆన్సర్ రాయండి. రాకపోతే నాకు ఎంతవరకు చేయడానికి రీజన్ ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పాను. ఎవరైతే ఆన్సర్స్ రాలేదో వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. నేను వాళ్ళకి సొల్యూషన్ నెక్స్ట్ వీడియోలో దీనికి సొల్యూషన్ పెడతాను. మన దగ్గర వీటికి ఆన్సర్స్ లేవు కాబట్టి ఇంతటితో ఈ ప్రాబ్లం ఆపుతున్నాను నేను. ఆన్సర్ లేనందుకు ఆపలేదు. మీరు వర్కౌట్ చేయండి. మీకు ఇది వర్క్ కింద రాసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. ఇంతటితో ఈ ప్రాబ్లం ఆపుతున్నాను. ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అక్కడ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం చేసాం. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్లో వీటన్నిటికీ ప్రూఫ్స్ చెప్పాను. ఫస్ట్ షిఫ్టింగ్, సెకండ్ షిఫ్టింగ్, లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ డెరివేటివ్స్, లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఇంటీగ్రల్స్, లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ మల్టిప్లికేషన్, డివిజన్ బై టీ, వీటన్నిటికీ అక్కడ ప్రూఫ్స్ చెప్పాం. ఇక్కడ వీటన్నిటికీ ప్రూఫ్స్ అవసరం. అన్ని కండిషన్లు ఇక్కడ కూడా వస్తాయి కానీ ఒకదానికి కూడా ప్రూఫ్ అవసరం లేదు. వితౌట్ ప్రూఫ్ మనం ఓన్లీ స్టేట్మెంట్ వాడుకుంటాం. అక్కడ కండిషన్కి ఇక్కడ కండిషన్ తేడా ఉంది కొంచెం. థీరం ఇఫ్ L 1 of f bar of s equal to f of t, then L 1 of f bar of s minus a equal to e power at f of t. f of t ఇదే రివర్స్లో రాసుకుంటే అంటే దట్ ఈస్ రివర్స్లో రాసుకుంటే అక్కడ ఏంటి L 1 అటు తీసుకెళ్ళాం అనుకో, నేను అక్కడ కండిషన్ రాస్తున్నా. ఇది ఇంతవరకు స్టేట్మెంటు. ఫస్ట్ షిఫ్టింగ్ థీరం లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్లో L 1 ఇటు వస్తే L ఆఫ్ e power at f of t ఈక్వల్ టు f bar of s minus a. అక్కడ కండిషన్ ఇది లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్లో కండిషను. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ రివర్సే చూడండి. L నాటి తీసుకెళ్తే అదే ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్లో ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అవుతుంది. అంటే ఎక్కడైతే s మైనస్ ఏ లాగా ఉంటుందో e power at f of t రాసుకుంటాం. ఎఫ్ ఆఫ్ టీ అంటే మళ్ళీ రాసుకోవచ్చు. ఇక్కడ దీని నుంచి నేను రాస్తున్నాను చూడండి. దీని కంటిన్యూషను L 1 ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఈక్వల్ టు ఈ పవర్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ. కానీ ఎఫ్ ఆఫ్ టీ అంటే మనకి ఎంత ఉంది కండిషను? ఈ పవర్ ఏటీ ఇంటూ L 1 ఆఫ్
ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఉంది, అంటే మనకి ఏం అవసరం, ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అవసరం. ఒక ప్రాబ్లం చెప్తే మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో దీని మీద ప్రాబ్లమ్స్ చేద్దాం.